చిక్కుల్లో చంద్రచూడ్, సుప్రీం చీఫ్ జస్టిస్ ఇంట్లో గణపతి పూజ, ప్రధాని మోడీ అటెండ్ అవడంపై విమర్శలు, సీజేఐ రాజీ పడ్డారని సీనియర్ న్యాయవాదులు విమర్శలు, బార్ అసోసియేషన్ ఖండించాలన్న ఇందిరా జైసింగ్. మొన్న మన సీనియర్ జస్టిస్ ఇప్పుడు సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇంట్లో గణపతి వేడుకలు జరిగినాయి. ఆ గణపతి వేడుకలకు మోడీ హాజరు. యాక్చువల్గా మామూలుగా మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ లేకపోతే ఇట్లాంటి ఉన్నత పదవుల్లో వాళ్ళు జరిగే ఇంట్లలో ఫెస్టివల్స్కి ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు హాజరు అవ్వకూడదు అనేది ఒక రూల్ ఉంది. రాజకీయ లింకులు ఉండకూడదు అని చెప్పి ఒక రూల్ ఉంది. మరి చీఫ్ జస్టిస్ ఇంటికే ఈయన వచ్చారు. దీన్ని మరి ఇప్పుడు వీళ్ళు ఎలా డిఫెండ్ చేస్తారో ఎలా కవర్ చేస్తారో చూడాలి. ఇక నిన్న రేవంత్ రెడ్డి అంటారు, విపక్షానికే పిఎస్సి పదవి, కోర్టు ఏ ఆదేశాలు ఇచ్చినా అది కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరానికి మంచిదే. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలి. 40 ఫిరాయింపులపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు అని చెప్పి ఇంకో వార్త. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలి. 17న ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. పబ్లిక్ గార్డెన్లో జెండా ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తొలుత అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలు, పర్యాటక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలి. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి. జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు నియమించిన ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల్లోనూ జాతీయ పతాక ఆవిష్కరణ జరపాలని ఆదేశం. 17న గణేష్ నిమజ్జనం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఏర్పాట్లపై సమీక్షించిన సిఎస్. 17వ తారీఖు గతంలో విమోచనం అయిపోయింది, కొంతమంది విలీనం అన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి కొత్తగా ప్రజాపాలన అంటున్నారు సెప్టెంబర్ 15న. సరే బాగానే ఉంది. అయితే ఇప్పుడు థింగ్ ఏంటంటే అదే రోజున కూడా మనకి గణపతి నిమజ్జనం. సో చాలా కేర్ఫుల్గా చేయాల్సిన రోజు ఆ రోజు. ఎందుకంటే ఈ సెప్టెంబర్ 17న ఇది ఏదైతే ఉందో దాని విలీనం అని కొంతమంది, విమోచనం అని కొంతమంది, రకరకాల పేర్లతో అటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎంఐఎం వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, దీనిపైన పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది, చర్చ రచ్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి జరగబోయే ప్రాబ్లం ఏందయ్యా అంటే మనకి ఆ రోజున నిమజ్జనం హైదరాబాద్లో గణనాయకుడు నిమజ్జనం. ఆ రోజు విపరీతమైన జనం, ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం ఉంటారు. ఆ రోజున ఇలాంటిది ఏదైనా జరుగుతూ, ఇదే కాదు ఏదైనా జరుగుతూ అక్కడ ఏదైనా ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అయినా, చిన్న ఇది అయినా అది చాలా దారుణానికి దారితీస్తుంది ఆ రోజు ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ 2 రోజులు హైదరాబాదు చాలా ఇదిగా సెన్సిటివ్గా ఉంటుంది. యూత్ కానీ అందరూ దాదాపుగా 17-18 మనకి రోడ్ల మీదే కనపడతారు. ఆ టైంలో ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే దాన్ని కంట్రోల్ చేయటం మాత్రం చాలా కష్టం. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పేరుండేది, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదు కానీ అది 2004కి ముందు కాంగ్రెస్ పార్టీకి ఒక పేరుండింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ప్రతిసారి హైదరాబాద్లో ఏదో విధంగా మత ఘర్షణలు జరిగిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది గతంలో చూసుకుంటే మనం. సో ఈసారి గత 20 ఏళ్ళ నుంచి అట్లాంటి పరిస్థితులు అయితే లేవు. హైదరాబాద్ చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంది. మీరు కానీ అంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇంకెవరన్నా చేసే ఒక చర్య వల్ల ఆ రోజు ఏమన్నా అనుకోని సంఘటనలు జరిగితే మాత్రం అది చాలా దారుణానికి, చాలా ఊహించిన దానికి దారితీస్తుంది. దయచేసి అమిత్ షా వస్తాడని చెప్పి అంటున్నారు, మరి ఇంకా అది కన్ఫామ్ కాలేదు. అమిత్ షా వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, ఎంఐఎం వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కొంచెం సెన్సిటివ్గా, ఎటువంటి వివాదాలకు, ఎటువంటి గొడవలకు తావు లేకుండా చాలా స్మూత్గా ఆ అంశాన్ని డీల్ చేయమని ప్రభుత్వానికి మా విన్నతి. ఎందుకంటే ఆ రోజున ఏమన్నా చిన్న అనుకోని సంఘటన జరిగినా అది ఊహించని విపత్తుకు దారితీస్తుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆమాంతం కూలిపోద్ది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ తగ్గింది, కొంత పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయన్న వార్తలు వినపడుతున్నాయి. సో ఇలాంటిది ఏదన్నా కనుక జరిగిందంటే దేశవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మాత్రం తీవ్రంగా నష్టపోద్దనడం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ, బీజేపీ నేతలకు కానీ, ఎంఐఎం నేతలకు కానీ ఎవరికైనా సరే మా విజ్ఞప్తి, కాంగ్రెస్ వాళ్ళకైనా ఎవరికైనా బీఆర్ఎస్ వాళ్ళకైనా మా విజ్ఞప్తి, ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అంటే సెన్సిటివ్గా డీల్ చేయండి. దాన్ని విద్వేషాలు కానీ, గొడవలు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం చేయకుండా ఆ 2 రోజులు కొంచెం మీరు సంయమనం పాటించండి. నేతల వల్లే అది జరుగుతుంది, మీరు ఏం చెప్తే అది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆ 2 రోజులు కొంచెం సంయమనం పాటించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే
పోయినసారి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కార్యక్రమం చేశారు. ఈసారి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ప్రకటన చేయలేదు. 17 మీద ఏం చేస్తామని చెప్పి పోయినసారి వాళ్ళు సెలబ్రేషన్ చేశారు. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేశారు. మరి ఈసారి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. సో అది ఇక మరో వార్త చూస్తే ఎంతమందిని బలి తీసుకుంటారు, రుణమాఫీ రైతు భరోసా లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏకకాలంలో 2 లక్షల మాఫీ అని చెప్పి మాట తప్పిన సీఎంను ఏం చేయాలి? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం. రైతు రుణమాఫీ రైతు భరోసా బోగస్ అని కాంగ్రెస్పై మండిపాటు. ఇక కోటి మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం, మహిళా సంఘాలకు త్వరలో వడ్డీ లేని రుణాలు, 17 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటునిస్తుంది. అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పథకాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. ఇదంతా బాగానే ఉంది కానీ తెలంగాణ ఇప్పుడు వీళ్ళు కోటి మంది చేస్తాను తెలంగాణనే మొత్తమా? తెలంగాణలో ఉన్న మహిళా సంఘాలని కోటి మంది మహిళలు అన్నారు. కోటి మంది మహిళలని తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తారంట. మరి రైతులు చచ్చిపోతుంటే మాత్రం మాట్లాడతలేదు. అసలు రైతుల గురించి పక్కన పెడితే మనం కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా ఆ స్టేట్మెంటే కామెడీగా అనిపించట్లా? సరే వాళ్ళకి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేస్తామో ఇంకేదన్నా అంటే బాగానే ఉంది కానీ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారంట. అంటే మనం ఏం పని చేయాల్సిన అవసరం లేదు, ఇక చేయండి మంచిదేగా. సరే ఇక ప్రధాన వార్త నిన్న చూస్తే మనం నువ్వా నేనా, కౌశిక్ రెడ్డి అరకపూళ్ళ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు. గాంధీ ఇంటికి వస్తానంటూ కౌశిక్ వ్యాఖ్య. తన నివాసానికి రానందున పాడి ఇంటికి అరికపూడి. తన కార్యకర్తలతో వచ్చి ఇంటి ముందు బైఠాయింపు. పోలీసులతో వాగ్వాదం, లోపలికి చొచ్చుకెళ్లిన వైనం. కోడిగుడ్లు టమాటాలతో కౌశిక్ ఇంటిపై దాడి. అరికపూడి గాంధీని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇరు వర్గాల మోహరింపుతో ఉద్రిక్తత. దీని గురించి నిజంగా నిన్న చికోటి ప్రవీణ్ దీని గురించి మాట్లాడతా సిగ్గేస్తుంది నాకు అని చెప్పి మాడారు. ఇప్పుడు అరికపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడు అనేది పక్కన పెడదాం కాసేపు. ఆయన కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ అనేది పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటం కానీ దాడులకు పాల్పడటం కానీ నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే మొదటిసారి. నేనైతే ఎక్కడ వినలేదు, చూడలేదు. దగ్గరుండి అంటే అనుచరులు పోయి వేరు. పైగా ఈయన ఈ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. అరికప్పుడు గాంధీ అక్కడ రోడ్డు మీద కూర్చొని నిజంగా నిన్న టీవీ ఛానల్స్ అన్నిట్లో చెప్పరాని పదాలతో బూతులు. ఎంత బూతులు అంటే ఆయన కౌశిక్ రెడ్డిని బయటికి రమ్మని అరే ఆ బూతులు మేము చెప్పలేము, అలాంటి బూతులు ఈయన వాడాడు. ఈయన ఎమ్మెల్యే. సరే ఆయన ఏమన్నాడు, నీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా అన్నాడు. నువ్వు మా పార్టీ వాడివే కదా, మా పార్టీయే కదా, మరి నీకేంటి నష్టం? ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తాను, కలిసి జెండా ఎగరేసుకొని ఇద్దరం కండవాలు వేసుకొని మన పార్టీ ఆఫీస్కి పోదాం అన్నాడు. దాంట్లో తప్పైతే లేదు. మరి ఆయన దాని నేను వెళ్ళాడు. సరే వెళ్ళాడు, బాగానే ఉంది. అక్కడ సరే నేనే వచ్చాను మీ ఇంటికి, పార్టీ జెండాలు వేసుకొని వచ్చేయచ్చుగా. అంతమంది జనాలను వేసుకెళ్ళి బయట రాళ్ళు కొట్టి అజ్జేసి తర్వాత బీభత్సమైన బూతులు. ఏమయ్యా నువ్వు ఎమ్మెల్యేవయ్యా, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేవి నువ్వు. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం చూస్తుంది ఈ సంఘటన. నువ్వు అలా బూతులతో విరుచుకుపడితే ఏం చెప్దామనో ఏమనుకుంటున్నావో అయితే మాకైతే అర్థం కావట్లేదు. ఒక స్ట్రీట్ రౌడీలా నిజంగా వీధి రౌడీలానే ప్రవర్తించారు నిన్న ఖచ్చితంగా. సరే ఇదంతా అయిపోయింది, ఈ గొడవ జరుగుతూనే ఉంది. ఈ గొడవ జరుగుతున్నప్పుడు సడన్ గా కౌశిక్ రెడ్డి ఏమంటాడు, ఇప్పటిదాకా ఆయనకి గుర్తురాల. సడన్ గా ఏమంటాడంటే ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి ఇక్కడ మా మీద దాడి చేస్తారా మీరు? నువ్వు ఆంధ్రోడివి, ఇంకా నయం చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నా అనలా, ఇంకా అదొకటి పెండింగ్ ఉండింది. నువ్వు ఆంధ్రోడివి, ఇక్కడికి వచ్చి తెలంగాణ వాళ్ళ మీద దాడి చేస్తున్నావు, తెలంగాణ ఎమ్మెల్యే పైన చేసావు, నీ సంగతి తేలుస్తా అన్నారు. సార్ కౌశిక్ రెడ్డి గారు, మిమ్మల్ని అడగదలుచుకున్నా నేను, గత 10 ఏళ్ళు మీరిద్దరు ఒక పార్టీలోనే డాష్ కదా. అప్పుడు 10 ఏళ్ళు పలానా ఎమ్మెల్యే ఆంధ్రోడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి సార్ ఈడు మనోడు కాదు, ఈడు ఆంధ్రోడు, ఈడు మన పార్టీలో నుంచి గెంటేండి అని చెప్పి ఎందుకు అనలా? అవును. మీ పార్టీలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఎంతమంది ఆంధ్ర వాళ్ళు లేరు? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలా? ఈసారి కూడా ఆయన మీ టికెట్ పైన పోటీ చేసింది, అప్పుడు నాకు చెప్పాల్సింది వెళ్ళి ఆంధ్రోడు టికెట్ ఇవ్వద్దని. కొంచెం అన్న సిగ్గుండాలి కౌశిక్ రెడ్డి నీకు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది, మీ ఇద్దరికి పర్సనల్ గొడవలు ఉన్నాయా, లేకపోతే పార్టీ ఫిరాయింపుల గొడవలా, ఇంకేదన్నా అనుకుందాం. మీ ఇద్దరు కొట్టుకోండి, మీ ఇద్దరు చచ్చిపోండి, మాకు అభ్యంతరం లేదు. మళ్ళీ బై ఎలక్షన్ పెట్టుకుంటాం, ఓట్లు వేయించుకుంటాం, ఏదో చేస్తాం.
మధ్యలో ఈ ప్రాంతీయ విద్వేషాలు తీసుకొస్తారేంది? అవును. గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ ప్రాంతీయ విద్వేషాలు ఎంత పీక్స్కి వెళ్ళినాయో మనం చూసాం. అవును. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళు కానీ సెటిలర్స్ కానీ ఇక్కడ వాళ్ళంటే భయపడే పరిస్థితి ఒక రకంగా వచ్చింది. అది ఎందుకైనా కానివ్వండి, తెలంగాణ సాధించుకున్నాం, మనం గెలుచుకున్నాం, బాగానే ఉంది. ఆ తర్వాత ఎక్కడా కూడా మీ నాయకుడే కదా ఆంధ్ర వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నాడు, మీ నాయకుడే కదా చెప్పింది. మరి ఇప్పుడు నువ్వే వెళ్ళి అలా ఎట్లా మాట్లాడతావు కౌశిక్ రెడ్డి? ఇప్పుడు మీ ఇద్దరికి ఏదో గొడవ అయింది, అది మీ పర్సనల్ గొడవ, మీ ఇద్దరు కొట్టుకోండి, మీ ఇద్దరు తన్నుకోండి. ప్రాంతీయ విద్వేషాలు ఎందుకు రెచ్చగొడతావు నువ్వు? ప్రశాంతంగా ఉన్న తెలంగాణని మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఎందుకు రెచ్చగొడుతున్నావు నువ్వు? ఇక ఇంతకు మించి దిగజాటానికి నీకేం లేదని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి కానీ నీకు కానీ. ముఖ్యంగా నిన్న హరీష్ రావు వచ్చాడు, నీ మీద దాడి చేసినందుకు కానీ మిగతా వాటిపైన హరీష్ రావు ఎంత హుందాగా వ్యవహరించాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం కానీ, ధర్నా చేయటం కానీ, లేకపోతే నైట్ అంతా ఆయన అరెస్ట్ చేసి 2 గంటల పాటు దాదాపు 100 కిలోమీటర్లు ఆయన వెహికల్లో తిప్పారు. ఆయన చెయ్యి గాయమైనా సరే ఆపకుండా ఆయన లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. ఒక్కచోటైనా హరీష్ రావు ఆంధ్ర వరల్డ్ వల్ల జరుగుతుంది అన్నాడా? అనలేదు కదా. నేర్చుకో నువ్వు. నాకు ఓటైపోతే సూసైడ్ చేసుకుంటా అంటాం కాదు, మాట్లాడే ముందు ఏం మాడుతున్నావు తెలుసుకో. సరే, అరకెప్పుడు గాంధీని మేమేం సపోర్ట్ చేయట్లా, ఆయన మీ ఇంటికి వచ్చేసింది 100% తప్పే కాదంటల్లా. కానీ అది మీ ఇద్దరి మధ్య గొడవ, ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ, మీ ఇద్దరు కొట్టుకోండి. దీంట్లో ఎందుకు మళ్ళీ ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తారు? ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాదు. మీకు ఒక విషయం తెలుసో లేదో మన కౌశిక్ రెడ్డి గారు, మీరు అంటున్న ఆంధ్ర వాళ్ళు అంటున్నారు కదా, ఈ ఆంధ్ర వాళ్ళు ఓట్లే బట్టి హైదరాబాద్ మొత్తం మీరు స్వీప్ చేశారు. తెలంగాణ జిల్లాల్లో మీకు 0 మిగిల్చిన హైదరాబాద్, ముఖ్యంగా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉండే ప్రాంతాలు మనం చూసుకుంటే శేర్లింగంపల్లి కానీ, కుకట్పల్లి కానీ, ఇటువైపు జూబ్లీ హిల్స్ కానీ, మన ఇటు కాప్రా కానీ, ఉప్పల్ కానీ, ఇటంతా ఆంధ్ర సెటిలర్లు ఎక్కువ ఉంటారు. అలాంటి చోట్ల మీ ఎమ్మెల్యేలని గెలిపించారు. మీకు గుర్తుందో లేదో, జిహెచ్ఎంసీ రికార్డు స్థాయిలో మీకు కార్పొరేటర్లు వచ్చినాయి. అప్పుడు ఓట్లేసింది ఎవరు? అయినా ఇదంతా ఇప్పుడు డిస్కషన్ కాదు. ఇప్పుడు జరిగింది ఏంటి? ఒక ఎమ్మెల్యే గొడవ జరిగింది, మీ ఇద్దరు కొట్టుకున్నారు. దీంట్లో ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయత తీసుకొచ్చడానికి సిగ్గుందాయా నీకు? ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి నీ పైన అరకిపూడి చేసిన దాడి తప్పే కాదంటలేదు. కానీ నువ్వు మాట్లాడిన మాట అంతకన్నా తప్పు. 100కి 100% నువ్వు మాట్లాడిన మాట అంతకన్నా తప్పున్నర. నువ్వు ఖచ్చితంగా దీన్ని మాత్రం వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు. ప్రశాంతంగా ఉంటున్న తెలంగాణని మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టి నీ స్వలాభం కోసం, లేకపోతే మీ పార్టీ స్వలాభం కోసం మళ్ళీ ఇక్కడ గొడవలు అయితే రేపెట్టకు. ఇక మనం ఈయన గురించి మాట్లాడదాం, పెద్ద మనిషి గురించి. ఎవరా పెద్ద మనిషి? అరికెపొడి. వ్యూవర్స్, మీకు ఒక చిన్న విన్నపం. మేము ఒక పోస్ట్ పెట్టాం, అరికెపూడి గాంధీ లేకపోతే కౌశిక్ రెడ్డి ఇద్దరిలో ఎవరి తప్పని మీరు భావిస్తున్నారు, మాకు పోస్ట్ కామెంట్ చేయండి అని చెప్పి పోస్ట్ పెట్టాం. దయచేసి కొంచెం కామెంట్ చేయండి, మాకు పోస్ట్లో పాల్గొండి, పోల్లో పాల్గొనండి. ఖచ్చితంగా మీ ఓటు వేసి చెప్పండి. ఎందుకంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు కరెక్టే అనుకుంటున్నారు, కానీ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇక ఇక్కడ చూసుకుంటే మనం ఒక్కసారి రైట్ ఇదే ఆంధ్రోని మళ్ళీ ఆంధ్రాకు వాళ్ళ బిడ్డ, ఆ విధంగా మేము దాడి చేస్తా, అసలే ఊకోను, నిన్ను మాత్రం ఇచ్చిపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం. అరే పీకమనరా భయ్, రోజు ఇండే ఉంటా, ఇండుంచే తిరుగుతా, పీకునది ఏం పీకినవరా భయ్? నా ఇంటికన్నా పీకిండా? ఇప్పుడు నా కారద్దాలు వలగొట్టవచ్చు, నా ఇంటద్దాలు వలగొట్టవచ్చు, ఎందుకంటే నేను సింగిల్గా ఉన్నా కాబట్టి. ఆయన నన్నేమైనా వీకిరని నిన్నే నిలుస్తున్నా కదా. మీరు మీకు ఒడి చెప్తున్నా, మన అయ్యా జాగిరా, మన అయ్యా జాగిరా, ఇది మా అయ్య జాగిరి. తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోనివి నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినవి నువ్వు ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది. నీకు ఆంధ్రోనివి, బతకనికి వచ్చిన ఆంధ్రోనివి, మళ్ళీ ఆంధ్రాకు వాళ్ళ బిడ్డ, ఆ విధంగా మేము దాడి చేస్తా, అసలే ఊరుకోను. ఈయన కృష్ణా జిల్లా నుంచి వచ్చిన ఆంధ్రుడివి నువ్వు, నిన్ను మళ్ళీ ఆంధ్రాకి పంపిస్తాను అంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన ఇంటికి ఈయన ఎందుకు పోవాలనుకున్నాడు? వాస్తవంగా ఆంధ్ర ఆయన ఇంటికి అదే కదా. అసలు కేసీఆర్ ఆయన నుంచి వచ్చాడు. అవును,
గట్టిగా మాట్లాడితే మనం గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా, కేసీఆర్ వాళ్ళ తాతలు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, మీ నాయకుడు ఎక్కడోడయా? అసలు జరిగింది ఒక గొడవ, నువ్వు చేసేది ఇంకో గొడవ. పోలీసుల మీదకి అసలు ఇంకోటి చూడండి, కౌశిక్ రెడ్డి ప్రభుత్వం చూడండి. ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్ హరీష్ రావు వచ్చి చూడండి ఎంత హుందాగా వ్యవహరిస్తున్నారు ఆయన. ఒక సీనియర్ నాయకులు ఎలా ఉండాలి, ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలి దానికి నిజంగా ఉదాహరణగా అనిపించాను నిన్న హరీష్ రావు. చూడండి అసలు పోలీసుని గల్లా పట్టుకొని లాగటం కానీ, పోలీసుని నెట్టేయటం కానీ, ఎంతవరకు పోలీసులకి ఏలుబెట్టి చూపిస్తున్నారు. ఇప్పుడు అదే పోలీసు తలుచుకుంటే ఒక దెబ్బ వేయటం పెద్ద విషయం కాదు. సామాన్యులు అట్లా చేస్తే వెంటనే ఒక పడిపోద్ది ఒకటి. కానీ ఈయన ఎందుకు ఆయన గౌరవించాడు? ఈయన ఒక ప్రజాప్రతినిధి కాబట్టి, ఒక ఎమ్మెల్యే కాబట్టి అలా చేయటం తప్పు అని చెప్పి ఈయన చేశాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఇంకోటి చూపిస్తే నేను ఈయనేమంటాడు, ఎంత పేషెన్స్గా ఉండాలో, ఎంత ఓపికతో ఉండాలో అంత ఓపికతో ఉన్నాం. ఇక ఓపిక నశించే వరకు మమ్మల్ని పరీక్షించొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. లేకపోతే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏదో మేము ఆ ఇంటికి వస్తాము, మా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతాము అని అంత దమ్ముంది ఆవిడికి. అంత దమ్ముంటే చూపిరా నాయనా, నీకు చూపిస్తాను నేను కూడా. మేము కూడా ఒక్క స్టేట్మెంట్ రేపు ఇచ్చామనుకోండి, అందరి ఇండ్లు దిగ్బంధం అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ క్లియర్గా ఇక్కడ ఏంటంటే మేము అంటున్నాడు. అరే సార్, ఇంకా నువ్వు అఫీషియల్గా టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేవే. ఇప్పుడు నీ అంతటి నువ్వే కోర్టుకి నేను బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ అని మరోసారి చెప్పుకున్నావు. నువ్వు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు చెప్పుకున్నావు. ఇప్పుడు మరోసారి చాలా క్లియర్గా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాదు, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, మేము మీ అంత చూస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయం ఆడాలి. పాపం బీఆర్ఎస్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు సహజంగా మనం ఏం చేస్తాం, ప్రతిపక్షాల వాళ్ళు టార్గెట్ చేస్తాం, కనపడుతుంది మనకి. బీఆర్ఎస్కి వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ మీద తిరగబడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు అరకపూడి గాంధీ కానీ, దానం కానీ వీళ్ళంతా కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ పైనే ఇలా దాడి చేసి ఇది చేయడం మాత్రం నిజంగా వాళ్ళకి ఒక బ్యాడ్గానే చెప్పచ్చు. ఆ పార్టీకి పాపం నిజంగా వాళ్ళకి ఇంతకన్నా, ఇక బీఆర్ఎస్కి ఇంతకన్నా ఇంకా మనం ఏమీ ఇది చేయలేం. ఇక్కడ ఇంకొక వీడియో చూపించే ప్రయత్నం చేస్తానండి మీకు. అరకపూడి గాంధీ గురించి చెప్పాలి మనం ఇప్పుడు. సార్ నిన్న మాట్లాడిన పదజాలం కానీ, నిన్న ఆయన చేసిన బిహేవియర్ కానీ అసలు దారుణం. అది అందులో భాగంగా ఇప్పుడు యథారాజు తథా ప్రజ అంటాం కదా మనం. అందులో భాగంగా వీళ్ళు పోలీసు వాళ్ళని యథారాజు తథా ప్రజ అన్నట్టు వాళ్ళ నాయకుడు అట్లా ఉన్నాడు, ఇటు అట్లా ఉన్నారు. ఈ విజువల్ చూడండి. నిజంగా నిన్న తెలంగాణలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ అనేది ఉందా? అది చిన్నది కూడా కాదు, కాస్ట్లీ విల్లాస్ అవి. అలాంటి చోట్లకి ఇంతమంది వెళ్ళిపోయి అసలు మామూలుగా మనం 4-5 బళ్ళు వేసుకెళ్తుంటేనే పర్మిషన్ ఉండదు. మరి అరకపూడి గాంధీ అంత పెద్ద కాన్వాయ్ వేసుకొని ఇంతమంది, అది చూడండి, ఇంతమందిని తీసుకొచ్చి ఇంత రచ్చ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఆయన వెళ్ళేప్పుడు బయలుదేరాడు, చెప్పి మరీ బయలుదేరాడు, నేను వస్తానా మీ ఇంటికి అని. అదిగో అసలు ఎంత దారుణం అయితే, డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది పైన కూడా వాళ్ళ అనుచరులు దాడులు చేసిన పరిస్థితి మనకు కనపడింది.
పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. అసలు ఎంతమంది ఉన్నారు పోలీసులు? 10 మంది కూడా లేరుగా అక్కడ. లేరు. మీకు తెలుసు ఒక అటాక్ జరుగుతుంది, దేనికో వెళ్తున్నా, అక్కడ ఏదో గొడవ అయిద్దని మీకు తెలుసు. తెలిసినప్పుడు ఎందుకు పోలీస్ బలగారు మోహరించలేదు? అక్కడ దారిలోనే అరకిపూడి గాంధీని ఎందుకు ఆపలేదు? అదిగో చూడండి, ఇచ్చేస్తారు, బ్యారికాళ్ళు ఇరుచుకొని మరీ వెళ్తున్నారు అక్కడ. ఇంత జరుగుతుంటే నిన్న అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? పోలీస్ వ్యవస్థ ఉందా అనేది నా అనుమానం. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఉండుంటే నిన్నైతే ఇలా జరిగేది కాదు ఖచ్చితంగా. ఎందుకంటే దాడి చేస్తున్నాడు, దాడికి వెళ్తున్నాడని తెలిసి కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, ఆపే ప్రయత్నం చేయలేదు. నిన్న కనుక సరే కౌశిక్ రెడ్డికి అక్కడ ఏమైనా జరిగున్నా, ఆ ప్రాంతంలో ఇంకేదన్నా జరగడానికి జరిగున్నా దానికి పూర్తి బాధ్యత పోలీసులే వహించాల్సి ఉంటుంది. 100% ప్రభుత్వమే. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే, నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పి మరి వెళ్ళినప్పుడు నువ్వు ఆపలేకపోయావు, కనీసం అక్కడ ప్రొడక్షన్ ఇవ్వలేకపోయావు. 100% ఇది గవర్నమెంట్ అండ్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కానీ చెప్పచ్చు. ఇది 100%. ఇక ఇది మాట్లాడుకుంటే మనం ఏమయ్యా, హై సెక్యూరిటీ జోన్ అది, వాళ్ళని అంటే ఎమ్మెల్యేనే కాపాడలేపారంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అరకిపూడి గాంధీ నువ్వు ఒక హైదరాబాద్లో ఒక ప్రధాన ప్రాంతం, ఆ ప్రాంతానికి నువ్వు ఎమ్మెల్యేవి. అలాంటిది నువ్వు ఇలా ఒక వీధి రౌడీ కన్నా దారుణంగా ప్రవర్తించడం మాత్రం నిజంగా తెలంగాణ సమాజం మొత్తం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి నువ్వు కల్పిస్తున్నావు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి తీసుకొచ్చావు నువ్వు ఈరోజు. నువ్వు కానీ కౌశిక్ రెడ్డి కానీ మీ ఇద్దరు చేసింది కూడా 100కి 100% తప్పు. అసలు నిజంగా చెప్పాలంటే స్పీకర్ వీళ్ళిద్దరి మీద అనర్హత వెయ్యాలి కూడా, ఇద్దరి పైన వేయాలి, ఒకళ్ళే కాదు. ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యి ఉండి ఒక వీధి రౌడీలా కొట్టుకోవడం, ఇద్దరి పైన అనర్హత పెట్టేయాలి. అసలు నిజంగా ఈయన ఏమంటాడు, ఈయన ఇయ్యాల పోయి వాళ్ళ ఇంటికి కొడతా, వాళ్ళు వెళ్తారంట. ఈయన కాదు, మొత్తం బీఆర్ఎస్ నాయకులు కదా అందరూ కలిసి, శంభూపూర్ రాజులు అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారంట. అసలు హైదరాబాద్ ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు ఏం చేయదలుచుకున్నారో అర్థం కావట్లా. అసలు ఇప్పుడు వెళ్తారు, అదేమంటే మా పార్టీ వాడు కదా మేము వెళ్తే తప్పేంటి అంటున్నారు. వెళ్ళి మళ్ళీ లేనిపోని గొడవలు అవసరమా? ఇప్పుడు హైదరాబాద్ని ప్రశాంతంగా ఉండేవండి. అసలే గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. మీ పనుల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయకండి దయచేసి. ఇప్పుడు ఈ వార్త నేషనల్ మీడియా మొత్తంలో వస్తుంది, హైదరాబాద్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు అని చెప్పి. అది మీ పార్టీకో లేకపోతే కౌశిక్ రెడ్డికో అరకిపూడి గాంధీకో నష్టం కాదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి నష్టం, తెలంగాణ రాష్ట్రానికి నష్టం. అయినా సిగ్గుండద్దాయా మీరు ఇద్దరు ఎమ్మెల్యేలు అరకిపూడి గాంధీ వీధి రౌడీలా రోడ్డు మీద కూర్చొని అరే రారా నా కొడక, ఇక చిన్నపిల్లల ముందు చెప్పరాని పదజాలంతో ఆయన మాట్లాడతాడు. ఈయన బయటకు వచ్చి నువ్వు ఆంధ్రాడు అని ఈయన మాట్లాడతాడు. మీ ఇద్దరికి ఏమన్నా సిగ్గుందా? అసలు నన్ను అడిగితే స్పీకర్ తక్షణమే ఇద్దరిపై అనర్హత పెట్టి వేయాలి. ఇద్దరు పనికిరారు ఎమ్మెల్యే పదవి. నిజంగా ఇద్దరు నిన్న చేసిన తప్పు దారుణమైన తప్పు. అది ఇలాంటి వాళ్ళు చట్టసభలో కూర్చోవడం ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లేసి గెలిపించామా? చిచ్చి సిగ్గుచేడు, తెలంగాణ సమాజానికి సిగ్గుచేడు. ఇది తెలంగాణ సమాజం మొత్తం దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఈరోజు. అది ఏ రకంగా అయినా సరే, బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది పక్కన పెడితే వీళ్ళు చేసిన పని మాత్రం 100కి 100% తప్పు. ఖచ్చితంగా. అయితే సందట్లో సడేమి అనే పదం మనం సహజంగా పెట్టాం కదా, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఈ గొడవ అయితుంటే మన బండి అంటాడు, అదంతా స్క్రిప్ట్. ఇదిగో ఇప్పుడు మాది ఏం వస్తలేదు, కొట్టుకున్నారట కదా, నువ్వు టీవీలో అదే పడతారు కదా, కొట్టుకోవడానికి పడతారు. అది అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇది కొత్త డ్రామా. ఇప్పుడు మేము మీడియా అంతా కూడా ఇప్పుడు మేము మాట్లాడేది పడతారు, అంతా ఇద్దరు కొట్టుకునేది పడతారు. అది ఇప్పుడు మాది ఏం వస్తలేదు. నేనేమంటాడు, మా వార్తలు మీరు ఇంకేమేస్తారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కదా దాని గురించే మీరు కవర్ చేస్తారు కానీ ఇష్యూ డైవర్ట్ చేస్తానికి వాళ్ళు కొట్టుకున్నారు, మీరు కూడా అదే కవర్ చేస్తారు కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చూపిస్తారు? మీరు కేంద్ర మంత్రి అండి, కేంద్ర మంత్రి, మంచి మాట్లాడితే ఖచ్చితంగా కవర్ చేస్తుంది. పైగా అది పక్కన పెడితే
ఇప్పుడు మీరు అంత పొడిచే పని ఏం చేస్తున్నారు? మీరు చేసే అబ్బో బీజేపీ వాళ్ళు ఎరగదీసేస్తున్నారు, దీన్ని అర్జెంట్గా డైవర్ట్ చేయాలి, లేకపోతే బీజేపీకి 150 సీట్లు వచ్చేట్టున్నాయి, 119 150 సీట్లు వచ్చేట్టున్నాయి బీజేపీకి, అర్జెంటుగా బీజేపీని డౌన్ చేయాలని చెప్పి వీళ్ళిద్దరూ సభ్యత్వ నమోదు కార్యక్రమం మీరు చేస్తున్నారు. అంతకుమించి మీరు చేసేది ఏమీ లేదు కదా అక్కడ. దానికి మీరు డైలాగులు మళ్ళీ మాట్లాడే ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకున్నారంట. మీరేం మాడుతున్నారు? ఒక రుణమాఫీ గురించి మాడారా, ఒక రైతు బంధు గురించి మాడారా, లేకపోతే మాడారా? మీరు ఏం మాడారు సార్ మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి? ఇక అది పక్కన అది చూద్దాం. అయితే ఇది మాత్రం నిజంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన పరిస్థితి మనకుంది. రాత్రి ఈ ఇష్యూ జరిగిన తర్వాత హరీష్ రావుని వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. దాదాపు రాత్రి 2-3 గంటల వరకు కూడా కేశంపేట పోలీస్ స్టేషన్కి హరీష్ రావుని తీసుకెళ్లారు. అక్కడ హరీష్ రావుని పోలీస్ స్టేషన్లో ఉంచేప్పటికీ నన్ను వదలకపోతే 10,000 మందిని దింపుతా బయట అని చెప్పి హరీష్ రావు ఒక వార్నింగ్ ఇచ్చాడు. హరీష్ రావు గారు నిన్న మాత్రం ఖచ్చితంగా ఆయన ఇది కోల్పోయారని చెప్పొచ్చు మనం, సహనం కోల్పోయారు. పైపెచ్చు నిన్న ఆయన ఒక కానిస్టేబుల్ అంటారు ఎత్తుకోబోతున్నారు అసలు. నిన్న ఆయన అంటారు ఒక కానిస్టేబుల్ని, గుర్తుపెట్టుకో 4 ఏళ్ళే టైం ఉంది నీకు, 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము వస్తాము, నీ సంగతి ఏందో చూస్తామని చెప్పి నిన్న హరీష్ రావు మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. సార్ 4 ఏళ్ళ తర్వాత మీరు రావచ్చు రాకపోవచ్చు, కానీ అక్కడ పోలీస్ ఆఫీసర్ ఆయన లోకల్ ఆయన పోలీసు వాళ్ళతో అట్లా మాట్లాడతాం కరెక్ట్ కాదండి. మన హరీష్ రావు గారు గతంలో సేమ్ ఇదే కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు అన్నట్టు వాళ్ళు వచ్చారు కదా, అన్నట్టు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు తర్వాత మీ పరిస్థితి ఏంది? మీరు వస్తారు రారో తెలియదు. అట్లా పోలీస్ అసలు ఇక్కడ నిన్నంతా సీన్లో మనం చూస్తే వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు, బాగానే ఉంది. వీళ్ళిద్దరూ కొట్టుకొని మధ్యలో పోలీసులు ఏం చేశారు? ఇక ఇప్పుడు చూస్తే పొద్దున్నే దాదాపుగా మనం శంబీపూర్ రాజు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారంట అక్కడ. శంబీపూర్ రాజు ఇంటి, ఎందుకంటే వీళ్ళందరూ వెళ్తా అని చెప్పారు కదా, అందుకని అక్కడ భారీగా పోలీసులు మోహరించారంట. ఇంకా ఏమన్నా చూపెట్టండి ఒకసారి, ఒక్క నిమిషం. ఈయన ఇది ఇంట్లో తొడగొడుతున్నాడు, ఒకసారి చూడండి. మీరు చూడండి, ఈయన తొడగొడుతున్నాడు ఇంట్లో. చూడండి ఇది పరిస్థితి. ఆయన ఇంట్లో ఇంట్లోకి వచ్చిన ఆయన ఇది ఇగో ఈడనేమో పోలీస్ రౌడీనా ఎమ్మెల్యేనా, ఈ పరిస్థితి. ఒక ఎమ్మెల్యే అయి ఉండి కౌశిక్ రెడ్డి ఇట్లా ఏది తొడలు కొట్టి రేపు చూసుకున్నారా భయ్, రేపు రారా, రేపు నీ ఇంటికి వస్తారా అని చెప్పేసి ఈ వార్నింగ్లు ఇస్తూ ఇప్పుడు ఏది అరికెపూడి గాంధీ మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. అసలు నిజంగా వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలా లేదంటే వీధి రౌడీలా? మేము పెట్టిన పోల్లో మీరు పాల్గొనండి ఖచ్చితంగా. మీ ఓటు మీరు ఎవరైతే వాస్తవంగా ఈయనే ఎవరు కౌశిక్ రెడ్డిది తప్పు అనుకుంటున్నారా,
లేదంటే అరికెపూడి గాంధీది తప్పు అనుకుంటున్నారా? ఈ విషయం మీద మీరు ఖచ్చితంగా మీరు మా ఓటింగ్లో పాల్గొనండి. ఖచ్చితంగా మీరు అంటే నిజంగా ఎవరిది తప్పు అనుకుంటున్నారు ఈ విషయంలో? ఈయన ముందుగా అసలు విషయం ఏం జరిగింది అని అంటే, ఈయన వాళ్ళ ఇంటికి పోయి జెండా ఎగరేస్తానని చెప్పేసి చెప్పిండు. అంటే జెండా ఎగరేస్తా అని చెప్పిన ఈయన ఆయన ఇంటికి వెళ్ళకపోవడంతో అరికెపూడి గాంధీ కొంతమంది గూండాలను, అంటే కొంతమంది నిజంగా ఆయన కార్యకర్తలని చెప్పేటట్టు లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక వీధి రౌడీలా ప్రవర్తించారు. వాళ్ళందరూ వచ్చి ఈయన ఇంటి మీదకి వచ్చి అంత పెద్ద విల్లాలో ఉంటున్న ఆయనకు పోలీసులు ఉన్నప్పటికి కూడా ఆ గేట్లు తొలగించుకొని లోపలికి పోయి కోడిగుడ్లు టమాటాలతోని ఆ తర్వాత రాళ్లతోని అద్దాలు పలగొట్టిన దృశ్యాన్ని మనం చూసినాం. నిజంగా వీళ్ళిద్దరూ ప్రతి సవాళ్ళు విసురుకున్నప్పటికి కూడా ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా వీళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. నిజంగా ఒక ఎమ్మెల్యేవని, మేము సిట్టింగ్ ఎమ్మెల్యేవనే విషయం వాళ్ళు మర్చిపోయారు. హైదరాబాద్ పట్టణంలో ఇంత అంటే గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళు. నిజంగా వీళ్ళకు ఓటేసిన ప్రజలు సిగ్గుపడుతున్నారు. అసలు వీడికి ఓటేసింది ఎందుకు, వీళ్ళు కొట్టుకోవడానికేనా అని చెప్పేసి వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. మళ్ళీ పొద్దున్నే అంతా స్టార్ట్ అయిందంట. అరకెపూడి గాంధీ ఇంటి దగ్గర కానీ, లేకపోతే అరకెపూడి గాంధీ ఇంటికి వెళ్తామని చెప్పిన శంభూపూర్ రాజు ఇంటి దగ్గర కానీ మొత్తం ఎక్కడ చూసినా పోలీసుల పహారా ఫుల్గా ఉందంట. దాదాపు హైదరాబాద్ మొత్తం అరకెపూడి గాంధీ ఇంటి దగ్గర కానీ, శంభూపూర్ రాజు ఇంటి దగ్గర కానీ, లేకపోతే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కానీ ఎక్కడ చూసినా మొత్తం నగరం ఇక్కడ మొత్తం దాదాపుగా పోలీస్ వలయం కనపడుతుందంట ఎక్కడ చూసినా. నిజంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ని ఎందుకు ఇలా చేస్తున్నారో ఇక వీళ్ళకే తెలియాలి. ఇక మరో వార్త చూద్దాం. ఇక సీతారాం ఇక లేరు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ఏచూరి సంతాపం ప్రకటించిన సిపిఎం పొలిట్ బ్యూరో. సీతారాం మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖుల నివాళి అంటూ పాపం ఆయన చనిపోయిండు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర బృందం పర్యటన, ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ, 6,882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదిక. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందని వెల్లడి. ఇక మధ్యప్రదేశ్ ఆర్మీ అధికారులపై దాడి, అత్యాచార ఘటనపై కాంగ్రెస్ ఫైర్, సమాజానికి సిగ్గుచేటంటూ రాహుల్ గాంధీ విమర్శలు. బీజేపీ ప్రధాని మోడీ చర్యలు తీసుకోవడం లేదని కామెంట్స్. ఈ ఘటనపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం. నిన్న మమతా కూడా రిజైన్ చేస్తా అంటుంది. భూమి ఓ చోట, సర్వే నెంబర్ మరో చోట. 4.16 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి. అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు అంటూ భూమి ఒక చోట, సర్వే నెంబర్ మరొక చోట ఉందంట. పూర్తి వార్తలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. భూమి ఉన్నది ఓ సర్వే నెంబర్లో, అయితే భూమిని 166/9లో చూపిస్తూ కోట్ల విలువ చేసే 4 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమికి ఎసరు పెడుతున్న వైట్ కాలర్ నాయకులపై చర్యలు తీసుకోవాలని గురువారం భాజపా నాయకులు అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్ మెన్ ప్రభుత్వ భూమి కేటాయింపు అంటూ రెవెన్యూ అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా ఆక్రమించుకొని నిర్మాణ పనులు చేపట్టారన్నారు. ఎన్ఓసి పొందిన వ్యక్తి పేరు పహానీలో ఎక్కడా లేకపోవడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుందని పేర్కొన్నారు. సర్వే నెంబర్ 166/9 బౌరంపేట్ క్రిక్ స్కూల్ వద్ద వస్తుందని, ఆ సర్వే నెంబర్ ఇతరులకి గతంలో కేటాయించారని తెలిపారు. సర్వే నెంబర్ 166/1లో కత్వ చెరువు సమీపంలో ఎలాంటి ప్రభుత్వ ఎన్ఓసీలు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి వెంటనే నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో అక్రమ నిర్మాణాలు కూల్చిన తిరిగి నిర్మాణాలు కొనసాగుతున్నాయని, నిర్మాణదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పి కోరారు. ప్రభుత్వ భూమిని పాఠశాలకు కేటాయించాలి. బౌరంపేట్ ప్రభుత్వ పాఠశాలకి స్థలం కేటాయించాలని ప్రస్తుతం 1/2 ఎకరంలో ఉన్న స్కూల్ భవనంలో సుమారు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికి స్కూల్ భవనం సరిపోవటం లేదన్నారు. ఆక్రమణకి గురవుతున్నటువంటి 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ పాఠశాల కేటాయించాలని అడిషనల్ కలెక్టర్కు బౌరంపేట బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఆయన డిఓ లెటర్ ఇస్తే తప్పకుండా కేటాయిస్తామని చెప్పేసి, చూడండి భూమి ఒక చోటు ఉంటే సర్వే నెంబర్ మరొక చోటు ఉందని చెప్పేసి ఇక్కడ వార్త. నిజంగా ఎంత దారుణం అంటే అధికారులు. మరొక వార్త చూస్తాం. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి కార్యకర్తలు, ప్రజలు వేల సంఖ్యలో తరలి రావాలి.
రాహుల్ గాంధీ టెర్రరిస్టుల మద్దతు తీసుకుంటుండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం 7 ముక్కలవుతుంది. నెక్స్ట్ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపణ. ఇట్లాంటివి మాట్లాడతారు, మళ్ళీ మమ్మల్ని చూపించలేదు అంటారు. ఎవరు ఎత్తారు సార్ మీ? కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం హేమైన చర్య. ఎమ్మెల్యే అరకిపూడిపై భారత సీనియర్ నేత రవీందర్ యాదవ్ ధ్వజం. మార్కెట్ చైర్మన్ కుర్చీకి రిజర్వేషన్ అమలయ్యేనా? ప్రతిసారి విస్మరిస్తున్న అధికార పార్టీలు ఈసారి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న బీసీ ఏ నేతలు. తమను కాదంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిక. రేసులో ఓబీసీ జనగామ జిల్లా అధ్యక్షుడు లోక్కుంట్ల ప్రవీణ్. జనగామలో ఇది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టులను ఒక్కొక్కటిగా భర్తీ చేస్తూ వస్తుంది. దాదాపు అన్ని పదవులను ఇప్పటికే భర్తీ చేసిన కాంగ్రెస్ హైకమాండ్ జనగాం మార్కెట్ చైర్పర్సన్ పదవి విషయంలో తాత్సారం చేస్తుంది. ఈ పదవి కోసం పోటీ ఎక్కువగా ఉండడంతో కొందరు ఆశావాహులు ఎవరికి వారు అధిష్టానం వద్ద లాబింగ్ చేస్తున్నారు. అయితే ఈ స్థానం బీసీఏ రిజర్వ్డ్ కాగా ఇతర కులాల నేతలు సైతం పోటీ పడుతున్నారు. ప్రతిసారి రిజర్వ్డ్ కేటగిరీ నుంచి నేతలు ఎవరూ లేరనే సాకుతో మరొకరికి పదవులు ఇస్తూ వస్తుండగా ఈసారి మాత్రం రిజర్వేషన్ ప్రకారం బీసీ ఏ నేతకు ఇవ్వకుంటే ఊరుకునేది లేదని ఆ వర్గం నేతలు అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నారు. మరో వారం రోజుల్లో చైర్పర్సన్ ప్రకటించే అవకాశం ఉండగా కుర్చీ ఎవరికి దక్కుతుందనేది ప్రస్తుతం జనగాంలో హాట్ టాపిక్గా మారింది. మార్కెట్ చైర్మన్ గురించి జనగాంలో జరుగుతుందంట. విదేశాల్లో భారతదేశాన్ని అవమానిస్తున్న రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాహుల్ ములాఖాత్. సూర్యాపేటలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు. సూర్యాపేటలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారంట నిన్న. ఇక మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలి. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం అందజేసిన సిఐటియు జిల్లా నాయకులు హన్మకొండ శ్రీధర్. విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలి. టెక్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ జహీరుద్దీన్. టెక్స్ అకాడమీ విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ. కుక్కఘాటుకు అధికారులే బాధ్యత వహించాలి. 25,000తో పాటు క్షమాపణ పత్రం కూడా ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర గౌడ్ వికారాబాద్లో. పందిమడుగులో అర్హులకు ఇంటి స్థలంతో పాటు ఇండ్లు నిర్మించాలి. మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ డిమాండ్. పందిమడుగు గ్రామంలో అర్హులకు ఇంటి స్థలంతో పాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేస్తున్నారు. ఇంకా రోడ్డుపై గుంతలను పూడ్చండి మహాప్రభు. వికారాబాద్ నుంచి కోట్పల్లి వెళ్లే రోడ్డు పరిస్థితి దారుణం. ఉపశమనం కల్పించాలని కోరుతున్న ప్రజలు. చూడండి రోడ్లపై ఎంతెంత గుంతలు ఉన్నాయి. ఆవిడ దాంట్లో స్పీడ్గా నైట్ టైం కనపడినాయి. ఇక్కడ లైట్లు కూడా ఏమి లేవు ఈ ప్రాంతంలో. నైట్ టైం కనపడవు 2 వీలర్లు. ఎంత ప్రమాదమో చెప్పండి. రోడ్లపై ఏర్పడ్డ భారీ గుంతలతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కొత్త రోడ్డు వేసే దేవుడెరుగు. కనీసం గుంతలకు మరమ్మతులు చేపట్టే విధంగా పాలకులు అధికారులను ఆదేశించి తాత్కాలిక ఉపశమనం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. చూడండి ఎంత దారుణంగా ఉందో ఈ రోడ్డు. చూడండి అసలు. అధికారులు చల్లని చూపులతో ప్రభుత్వ స్థలంలో హోర్డింగ్. నోటీసులతో సరిపెడుతున్న అధికారులు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో హెచ్ఎండిఏ నిబంధనల మేరకు ప్రకటన బోర్డులకు అనుమతి లేదు. ప్రభుత్వ స్థలం దొరికితే కనపడితే ఊరుకుంటారా? ఏపీఓ ఈశ్వర్ చెబితేనే జీతం చెల్లించా. కంప్యూటర్ ఆపరేటర్ మల్లికార్జున్ వెల్లడి. హెచ్ఆర్ఎంఎస్లో జనరేట్ చేయకుండానే అక్రమ పద్ధతిలో వేతన చెల్లింపులు. ఎంపీడీఓకు తెలియకుండా డిఎస్కేకి పంపిన ఏపీఓ. ఆదాబ్ కథనంతో అడ్డం తిరిగిన ఉద్యోగి ప్లాన్ అంటూ చూడండి పరిస్థితి ఎట్లుందో. సూర్యాపేట ఆత్మకూరేస్ మండలంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేసే గత నెల 31న పదవి విరమణ పొందిన టీఏ కొండ వెంకటేశ్వర్లు వేతన చెల్లింపుల విషయం పూర్తిగా ఏపీఓ ఈశ్వర్ బాధ్యుడని తేటతెల్లమైంది. ప్రతి నెల ఉపాధి హామీ ఉద్యోగులు సిబ్బంది వేతనాలు జనరేట్ చేసే కంప్యూటర్ ఆపరేటర్ మల్లికార్జున్ బట్టి విషయంపై ఆరా తీయగా తన ప్రమేయం ఏమీ లేదని ఏపీఓ ఈశ్వర్ చెబితేనే వెంకటేశ్వర్లు వేతనం జనరేట్ చేయాల్సి వచ్చిందని తెలిపాడంట. చూడండి ఏపీఓ మొత్తం కంప్యూటర్ ఆపరేటర్ తోటి చేసింది. అది కూడా మన ఆదాబ్లో వార్త వస్తే కానీ దీనిపైన చలనం రాలా, ఎందుకు చేశాడు ఏంటి అని. కోదాడులో కేంద్ర బృందాల పర్యటన. భరించలేని నష్టం జరిగింది, ఆదుకోవాలని రైతుల వేడుకోలు.
సో ఇది మనకి ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ఉన్న అంశాలు.